ఇదేమి దేవుళ్ళు దయ్యాలంటారా? మంచి పవర్ఫుల్ అంటారు. మంచిదే కానీ నువ్వు చూపించుకున్నంత టెక్నాలజీ లేదు మా ఊరు సైడ్. మొన్న మీకు చెప్పా కదా ఒక విషయము, అది స్టమక్ పెయిన్ కమింగ్, సో వెంటనే రిమూవ్ దట్. మామూలే జరుగుతాం. లేట్ చేసే కొద్దీ ఇబ్బంది అవుతుంది. సరే దాని అదే 250 తీసుకుంటాను. 250 తీసుకుంటారా? అది కాదు మా బోన్లెస్ అంతే అయిపోతుంది. కానీ మా వారంలో 2 రోజులు ఏ కూర లేకపోయినా వెళ్ళిపోతుంది. అది హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు కారం ఎక్కువ మాకు సరిపోదు. అవును మా కొంచెం పెంచు కారం తగ్గి. 100 గ్రామ్ తీసుకున్న ప్లాన్ ఉన్నా నేను. 100 గ్రామ్ తీసుకుంటాను. కొంచెం తక్కువ. ఇంకా ఎక్కువ కారం పడింది. లేదు మాకైతే సరిపోదా, కొంచెం పెంచు. కానీ కరెక్ట్గా ఉంది, కొంచెం పెంచితే బాగుంటుంది. విషయం ఏంటంటే సార్, ఆయిల్ మంచి ఆయిల్ పడతారు. ఇప్పుడు ఇస్తారు, మన మోహన్ గారు తెచ్చిన ఆయిల్ ఇప్పుడు ఇస్తారు. పికిల్ ఇప్పుడు ఇస్తారు. ఆర్డర్ ఇస్తే పికిల్ ఆర్డర్ ఇస్తే 2 days వస్తుంది. 2 days మేడమే చేసేది. ఎవరో ఓకే. ఆయిల్ రైట్ మినిట్ హాఫ్ కేజీ ఏం చేయాలండి? పావు కేజీ తీసుకోవాలి సార్. 250 గ్రామ్ చేతులు పట్టుకుని ఎంత కాస్ట్ ఎంత? మేడం ఇక్కడే వచ్చింది కదా మా 4 కేజీ 250 ఎంత? 5 కేజీ 5-6 కేజీలు ఆర్డర్ వచ్చింది. సాయి లిస్ట్ లో లేదు సార్. సాయం తీసేది 250 ఎంత? 250 ఇప్పుడు ఈ సారికి కావాలన్నా కాల్ కేజీ. ఎంత మేడం ఏం సార్? కేజీ ఎంత ఇప్పుడు? 1000 సార్. 1000 అంటే ఓకే ఓకే 250 ఓకే. ఏం సార్? అట్లా పెట్టకూడదు ప్రైస్. నువ్వు పావు కేజీ 300 పెట్టాలా? బిజినెస్ టెక్నిక్స్ తెలియదు. ఇదే అట్లా తీసుకుంటే అది మళ్ళీ ఆ కాస్ట్ వేరే లేదు సార్. అదే ఓన్లీ పావు కేజీ తీసుకుంటే 300 పెట్టాలి. సార్ ఏం సార్ చందు సార్, నాకు అర్థం కాదు అప్పుడు చెప్పింది. పావు కిలో 300 పెడితే అప్పుడు ఏమైంది? 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా? పావు కేజీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదే బిజినెస్ టెక్నిక్. కేజీ 600 పడుతుంది. 500 గ్రామ్స్ కిలో వచ్చేసి 1000 అప్పుడు పావు కిలో ఎంత అంటే 1/4 కిలోలే. 250 గ్రామ్స్ 300 అలాగే తీసుకోవాలి. అర్థమైందా? అదే మనకి ఎక్కువ సేల్ అయ్యే 4 కిలోలు కాబట్టి 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ 650 కిలో వచ్చి 1000. సరే కానీ నా డౌట్, ముక్కలు ఎట్టేస్తావు గ్రేవీ అది అవన్నీ అనవసరం లేదు సార్. పావు కిలో 2 ముక్కలు వేసి పులుసు పోస్తే అట్లా 2 ముక్కలు వేసి అట్ట పోస్తే ఇంకొకసారి తీసుకోవచ్చు. ఎట్లా చేస్తావు నువ్వు? మేనేజ్ చేస్తావు కదా? నేను అట్లేంలా మామూలుగా వేస్తాను, అట్టంతా చూడను. మొన్న వీడు మనమేమి దాని మీదే ఇప్పుడు మోహన్ గారు చూసినావా? మోహన్ మొత్తం గ్రేవీ వేసినాడు. ఆ గ్రేవీ అయినా బాగుంది. ఆ టేస్ట్ మాకు వచ్చారు. గ్రేవీ ముక్కలు ఉన్నాయి. ఆ గ్రేవీనే కలవరిస్తారు కొంతమంది. మళ్ళీ మాకు ఇచ్చారు కదా, ముక్కలు ఉన్నాయి. నేను ఇచ్చేసి 2 ముక్కలు వేడి అన్నంలో పరుచుకోవాలి. అప్పుడు టేస్ట్. నేను మొన్న చేపల పులుసు సగంటే తింటా ఉన్నాను. ముందు తింటా అంటే నేను ముందు ఇది టేస్ట్ చేసి మనం సేమ్ సిమిలర్ టేస్ట్ చాలా బాగుంది. సంగట్లకు కూడా బాగానే ఉంది. ఏమైనా సార్ డబ్బులు ఇక్కడ తింటే మళ్ళీ టేస్ట్ ఉంది. ఇక్కడ దిగుతారు మళ్ళీ అయితే స్కూల్కి వస్తారా? మేడం మేడం ఎక్కడ ఆడే దిగు, ఇక్కడ దిగవా? అయితే మరి దిగలేవులే, వద్దులే పాండి సార్. దొడుకోమండి మా ఇంటి పక్కనే కదా. డబల్స్ తోలుతావు కదా మీరు? తోలుతా సార్. దొడుకోమండి మేడం ఇల్లు దారిలోనే కదా. మీరు ఎక్కడమ్మా? మేడం దారిలోనే సార్. అక్కడే మన స్కూల్ ఓకే సార్, ఫైనల్లీ యూ మేడ్ ఇట్. అడ్మిషన్ కొట్టావు ఈరోజు. రాయలా ఫామ్ రాయాలి కదా. ఫామ్ అని చెప్పలే, 5 నిమిషాలు రాయచ్చు. నాకు 2 నిమిషాలు ఇచ్చేస్తాను. పొద్దులో ఆయన పేరు రాసుకుంటాడు. ఆర్కే అని పెద్ద అక్షరాలు సార్. ఆర్కే పోలం రాదు. ఎవరు లేదు. డబ్బులు డబ్బులు రిటర్న్ కొట్టేలా దానికి. ఆర్కే నువ్వు ఒక పని చేస్తున్నావు. వాడికి అడ్మిషన్ ఫీజు 1750.
నువ్వు 750 చాలా అంటున్నావు, అది చేయొద్దు, చెప్పకూడదు. అలా చేయొద్దు, బ్యాడ్ నేమ్ వస్తుంది అందరికి. చెప్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓకేనా? ఎందుకని 750 1750 కదా